బ్రేకింగ్ న్యూస్ వైసీపీ అధినేత జగన్ కు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వైసీపీ అధినేత జగన్ నివాసం దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ ఇవ్వాలి అంటూ ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. వైసీపీ ఆఫీస్ ముందు 2 రోజుల క్రితం పెద్ద ఎత్తున మంటలు చోటు చేసుకున్నాయి. ఆ మంటలను అక్కడున్న సిబ్బంది పోలీసులు కలిపి ఆర్పివేశారు. 2 సార్లు ఈ మంటలు జగన్ నివాసం ముందు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనపై మంటలు రావడంపై వైసీపీ నేతలు కూడా స్పందించారు. ఎవరు ఈ ఘటనకు పాల్పడుతున్నారో తెలపాలి అంటూ పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కూడా విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు పోలీసులు తిరిగి నోటీసులు జారీ చేశారు. వైసీపీ కార్యాలయం ముందు మంటలు చెలరేగడానికి కారణాలేంటో తెలుసుకునే పనిలో ఉన్నారు. సీసీ ఫుటేజ్ ఇవ్వాలి అంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జగన్ ఇంటి దగ్గర మంటల ఘటనపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. కానీ మంటలు ఎలా అంటుకున్నాయో తెలియడం లేదు. సో ఈ మంటలు ఎలా అంటుకున్నాయి, ఎవరు ఆ మంటల్ని అంటించారు అనే వివరాలు తెలుసుకోవడానికి సీసీ ఫుటేజ్ను పరిశీలించాలి అని అధికారులు అనుకుంటూ ఉన్నారు. సో ఇంతకుముందు అక్కడ ఉన్న సీసీ కెమెరాలను ఇప్పుడు తొలగించారు. కేవలం గేటు దగ్గర మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంతో ఆ సీసీ కెమెరాల కంట్రోల్ అంతా జగన్ నివాసం దగ్గర ఉన్న కంట్రోల్ అంతా వ్యక్తిగత సిబ్బంది దగ్గర మాత్రమే ఉంటుంది, వైసీపీ నాయకుల దగ్గరే ఉంది. దీంతో ఆ సీసీ ఫుటేజ్ను ఇవ్వాల్సిందిగా అధికారులు పోలీసులు నోటీసులు జారీ చేశారు. తాడేపల్లిలో జగన్ నివాసం దగ్గర ఈ నోటీసులు ఇచ్చారు పోలీసు అధికారులు. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్, ఆ నోటీసులో ఏం పేర్కొన్నారు పోలీసులు? రోహిత్, 2 రోజుల ముందు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్న గార్డెన్ మొత్తం కూడా, అంటే అది మధ్యాహ్నం పూట ఒకసారి మంటలు రావడం, ఆ తర్వాత సాయంత్రం 7 గంటల తర్వాత గార్డెన్ అంతా కూడా పూర్తిగా మంటల్లో కాలిపోవడం జరిగింది. అంటే గార్డెన్ ఇంటి ముందు ఉన్న గార్డెన్ మొత్తం కూడా కాలిపోవడం పట్ల చాలా విమర్శలు అయితే వచ్చి మాజీ ముఖ్యమంత్రికి రక్షణ కూడా కల్పించలేని పరిస్థితుల్లో ఉన్నారా, ఇంటి ముందు మంటలు వస్తున్నా కనీసం ఎవరు పట్టించుకోలేదనే విమర్శలు అక్కడ నేతలు మాట్లాడే నేపథ్యం మనం చూసిన నేపథ్యంలో పోలీసులు అసలు ఏం జరిగింది, అసలుకి ఎవరైనా ఆగతాయాలు చేసిన పనే లేదా ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా, ఎలా ఈ మంటలు వ్యాప్తి చెందాయి అనే దాని మీద 2 రోజుల నుంచి కొంత విచారణ అయితే ప్రభుత్వం చేపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే పార్టీ ఆఫీస్కి ఏదైతే ఇప్పుడు పార్టీ ఆఫీస్ కూడా ఇంట్లోనే ఉంది కాబట్టి అక్కడ నోటీసులు అయితే ఇచ్చారు. నోటీసులు ఇచ్చి మీ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ ఏదైతే బయట ప్రాంతంలో కనపడుతుందో వాటి కనపడుతున్న 2-3 ఏరియాల్లో ఆ ఏరియా కనపడే సీసీ ఫుటేజ్ ని స్పందించాలి, వాటిని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి పోలీసులు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు పోలీసులకి కార్యాలయం నుంచి కావచ్చు, పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఎటువంటి స్పందన రాలేదని పోలీసులు అయితే చెప్తున్నారు. మేమైతే నోటీసులు పంపించినప్పటికి కూడా వాళ్ళేమి, అంటే వైసీపీ కార్యాలయం నుంచి వైసీపీ నేతలు ఎవరైనా ఈ మంటల ఘటనపై ఫిర్యాదు చేశారా? మంటల ఘటన మీద ఫిర్యాదు చేయలేదు కానీ అఫీషియల్ గా, కానీ అక్కడ ఆ జరిగిన సంఘటన అప్పుడు స్థానికంగా ఉన్న నేతలందరూ కొంతమంది అక్కడికి రావడం, అక్కడికి వచ్చి దాన్ని ఆపిచ్చే ప్రయత్నం చేయడం, నీళ్లు పోయడం, ఇవన్నీ కూడా చర్యలు చేశారు. అయితే దీన్ని కొంత విమర్శలు కూడా ప్రభుత్వం సైడ్ నుంచి కాకుండా అధికార పక్షం కనీసం ఒక ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన వ్యక్తికి, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి రక్షణ కనిపించలేదని కొంత విమర్శలు వచ్చాయి. దాని మీద ప్రభుత్వమే కొంత సీరియస్ గా రియాక్ట్ అయింది. ప్రభుత్వం కూడా ఇమీడియట్ గా అసలు ఇది ఎలా జరిగింది, దీని వెనకాల ఏం జరిగింది, అసలు నిజంగానే ఆ టైంలో కొన్ని ఏదో పేపర్లు కూడా అక్కడ కాల్చారు అనే ఒక చర్చ కూడా జరిగింది. కానీ అది కాదు, అసలు జరిగిన వ్యవహారం మీద నిగ్గుదాల్చాలనే ప్రయత్నం ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసమే సీసీ ఫుటేజ్ ను కూడా ఎంక్వైరీ చేయాలనే ఒక ప్రయత్నం అయితే చేసింది. అయితే ఇప్పటి వరకు కూడా వైసీపీ పార్టీ నుంచి ఆ పార్టీ కార్యాలయ సిబ్బంది ఎవరు కూడా దీని మీద మాకు స్పందించలేదు అనేది పోలీసులు చెప్తున్న పరిస్థితి. వాళ్ళు సీసీ ఫుటేజ్ కూడా ఇస్తే మాకు కొంత ఇన్వెస్టిగేషన్ వ్యవహారం మీద కొంత ఈజీగా ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఆ దిశగా మేము కొంచెం ముందుకు వెళ్ళొచ్చు, మాకు కూడా అది హెల్ప్ అవుతుంది కాబట్టి మేము కొంత వాళ్ళ కార్యాలయంలో ఉన్న సీసీ ఫుటేజ్ ని మేము అడిగాం. కానీ ఇప్పటి వరకు వాళ్ళు స్పందించలేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వైసీపీ నేతల ఆ సీసీ ఫుటేజ్ ఇచ్చే అవకాశం ఉందా? అసలు పోలీసుల అనుమానాలు ఏంటి? అంటే పోలీసులు అనుమానం ఒకటే, అంటే అక్కడ మొత్తం కూడా గార్డెన్ లో పచ్చి చెట్లు, తర్వాత పచ్చగా ఉన్న దాంట్లో ఎలా అంత పెద్ద మంట వ్యాప్తి చెందింది, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అక్కడ పెట్రోల్ కానీ కిరోసిన్ కానీ ఏదైనా వేసి దాన్ని తగలబెట్టారా, లేదు పొరపాటున ఎవరైనా సిగరెట్ తాగడమో లేకపోతే ఇంకో రకంగా అక్కడ వదలడమో జరిగిందా,
లేదు. అక్కడ కొంత చెప్పడం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత లాన్ అంతా కూడా సరిగా మెయింటెనెన్స్ చేయలేదు. అంటే కనీసం నీళ్లు కూడా పట్టడం వల్ల చాలా వరకు అది ఎండిపోయింది అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. ఆ దిశగానే కొంత మంటలు వేగంగా అంటుకున్నాయా అనేది. అంటే ఓవరాల్ గా సబ్జెక్ట్ అసలుకి ఆ రోజు జరిగిన సంఘటన ఏంది, అక్కడ ఏం జరిగింది అనే ఒక ఎంక్వైరీ అయితే చేయాలనేది ప్రభుత్వం ఆలోచిస్తోంది. సేమ్ టైం అక్కడ సీసీ ఫుటేజ్ కూడా జగన్ ఇంటికి సీసీ ఫుటేజ్ ఆ ప్రాంతం అంతా ఉంది కాబట్టి సో అక్కడ మీరు మాకు అది ఇస్తే పార్టీ ఆఫీస్ నుంచి కావచ్చు, మీ పార్టీ కార్యాలయం నుంచి కానీ మీరు మాకు స్పందిస్తే అది కొంత మాకు బెనిఫిట్ అవుతుంది. సో ఏదైనా ఆకతాయిగా పని చేశారా, లేదు ఫైర్ అనేది అనుకోకుండా జరిగిందా, ఎలా వచ్చింది, అసలు ఫైర్ అక్కడ రావడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు అదంతా కాలిపోయింది అనే దాని మీద కూడా కొంత మాకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజీగా ఉంటుంది అనేది పోలీసుల వాదన. అయితే ప్రభుత్వం ఇప్పుడు దాకా ప్రభుత్వం చేసిన అప్పీల్ కి పార్టీ నుంచి ఇంకా ఎవరు రెస్పాన్స్ కాలేదు అనేది చెప్తున్నారు. రైట్ కృష్ణమోహన్, తాడేపల్లిలో జగన్ నివాసం దగ్గర అంటుకున్న మంటలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్కు తాడేపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. జగన్ నివాసం ముందు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ని ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. మంటలకు కారణాలు ఏంటో తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. 2 రోజుల క్రితం 2 సార్లు అక్కడ మంటలు వ్యాపించాయి. మాన్యువల్గానే ఆ మంటలను ఆర్పివేశారు. చెట్ల కొమ్మలను తీసుకుని వాటిని కొడుతూ అక్కడ ఆర్పివేశారు. కానీ మంటలు ఎలా అంటుకున్నాయి అనే విషయంపై ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ మంటలు అంటుకోవడంపై వైసీపీ నాయకులు కూడా కొన్ని విమర్శలు చేశారు, కుట్ర జరుగుతుంది అంటూ. ఇప్పుడు పోలీసులు అసలు మంటలు ఎలా అంటుకున్నాయో తేల్చే పనిలో ఉన్నారు. జగన్కు వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు, సీసీ ఫుటేజ్ ఇవ్వాలి అని. కానీ ఇంతవరకు వైసీపీ నేతలు ఎవరు కూడా ఈ నోటీసులపై రియాక్ట్ అవ్వలేదు. మరి ఆ సీసీ ఫుటేజ్ ఇస్తారా లేదా అన్నది కూడా చూడాలి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.